బైక్పై స్టంట్లు వేస్తూ వైరల్ అయిన వీడియో సంబంధించి మా గౌరవ ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ సార్ గారి దగ్గర నుంచి అదేవిధంగా మా డిఎస్పీ సార్ దగ్గర నుంచి రాబడేటువంటి ఆదేశాల ప్రకారం సదరు ఎండేంజర్ టు హ్యూమన్ లైఫ్ డేంజరస్ డ్రైవింగ్పై కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సదరు బైక్ AP39QJ8591గా గుర్తించి సదరు యొక్క రైడ్ చేసినటువంటి అతని పేరు కొండపల్లి రమేష్ బాబుగా, వయసు 25 సంవత్సరాలు, విజయవాడకి చెందిన వ్యక్తిగా గుర్తించాం. ఇతను ప్రజెంటు మొగల్రాజపురం సెంటర్లో నివసిస్తూ అదేవిధంగా వృత్తిరీత్యా శ్రావణ్ గ్యాస్ సిలిండర్స్ ఇబ్రహీంపట్నం సమీపంలోని తుమ్మలపల్లి అడ్డ రోడ్డు వద్ద పనిచేస్తున్నాడు. ఇతను గత ఫిబ్రవరి నెలలో గుంటూరు వెళ్ళి తిరిగి వస్తూ బైక్పై నాగార్జున యూనివర్సిటీ సమీపంలో టోల్గేట్ వద్ద అదేవిధంగా మురుగన్ హోటల్ చినకాకాని వద్ద బైక్పై హ్యాండిల్ వదిలిపెట్టి కేవలం కాళ్ళతో డ్రైవ్ చేస్తూ వెల్లురికిలా బండి మీద పనుకొని విన్యాసాలు చేస్తూ చాలా ఎండేంజరింగ్గా ఇతరుల యొక్క ప్రాణాలు సైతం ఇది చేసే విధంగా డేంజరస్గా డ్రైవ్ చేయడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో నెగిటివ్గా అదేవిధంగా ఇతరత్ర వేరు సంభాషణతో కామెంట్ చేయటం, దీన్ని అందరూ ఖండించడం జరిగింది. సో ఈ విధంగా తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా హాని కలిగించే విధంగా డ్రైవ్ చేసి ఇబ్బందులు కలగజేస్తారు. దీనివల్ల కొందరు యువత చెడు మార్గాల్లో ప్రయాణించి ఈ విధంగా కూడా ట్రై చేసి వాళ్ళ విలువైన ప్రాణాలు వాళ్ళ కుటుంబీలకు దూరం అయ్యి వాళ్ళ భవిష్యత్తును కూడా పాడు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపై సదరు కొండపల్లి రమేష్ బాబు కేసు నమోదు చేశాం. అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి గౌరవ కోర్టు వారి ముందు కూడా ఛార్జ్షీట్ వేసి ఆధారపరుస్తాం. సో ఈ విధంగా ఎవరైనా సరే చట్టవిరుద్ధంగా స్టంట్లు చేయడం కానీ, ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద అతిగా స్పీడ్గా వెళ్ళటమే తప్పు. అలాంటిది ఈ విధంగా స్టంట్లు వేస్తే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయని, దీనికి సహకరించిన వీడియో తీసిన అతను అదేవిధంగా వీటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కూడా నేరం. సో దయచేసి ఇలాంటి వీడియో తీసడం అంటే వాళ్ళు సహకరించినట్టే. సోషల్ మీడియా ఇలాంటి అప్లోడ్ చేస్తే దీన్ని చూసి కొందరు ఖచ్చితంగా కొంత ఎవరో ఒకళ్ళు దీనికి అట్రాక్ట్ అయ్యి ఈ విధంగా ట్రై చేసి యువత కొంతమంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తును యాక్సిడెంట్లకు గురయ్యి వాళ్ళ అవయవాలను లేదా వాళ్ళ ప్రాణాలను సైతం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఇతరుల యొక్క ప్రాణాలకు అదేవిధంగా ఇతరుల యొక్క భవిష్యత్తుకు నాశనం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇలాంటి దయచేసి అప్లోడ్ చేయరాదని, ఈ విషయం ఇలాంటి ఇంకొకసారి పునరావృతం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. చట్టపరంగా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటూ అందరూ కూడా మనవి చేస్తూ ఇలాంటి ఎవరు చేయొద్దని, ఇలాంటి ఎవరు ప్రోత్సహించరాదని, ప్రేరేపించరాదని దయచేసి అందరికీ మనవి చేసుకుంటూ